మన భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమని మన లీడర్ స్పీచెస్ లో, పుస్తకాల్లో, ఇంకా అంతర్జాతీయ స్థాయిలో కూడా గర్వంగా చెప్తారు. 140 కోట్ల జనాలు ఉన్న దేశంలో అందరికీ ఈక్వల్ రైట్స్ ఉన్నాయని కాన్స్టిట్యూషన్ చెప్తుంది. కానీ మన సమాజం మాత్రం ఇప్పటికీ ఒక గాయాన్ని భరిస్తుంది. అదే కుల వివక్ష అనే శాశ్వతమైన మచ్చ. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి మనిషికి ఓట్ ఇంకా జీవించే స్వేచ్ఛ ఉందని చెప్తారు. కానీ మన భారతదేశంలో ఒక మనిషికి రెస్పెక్ట్ ఇచ్చే ముందు సర్నేమ్, క్యాస్ట్, గోత్రం చూస్తారు. అంటే ఒక మనిషికి రెస్పెక్ట్ ఉండాలా లేదా అనేది కూడా బర్త్ డిసైడ్ చేసే దేశంలో మనం ఉన్నాం. అమెరికాలో ఎలాన్ మస్క్ మార్స్ కి ఎలా వెళ్లాలని ప్లాన్ చేస్తుంటే, మన ఇండియాలో మాత్రం దళితుల పిల్లలకి స్కూల్లో సపరేట్ బెంచెస్, టెంపుల్స్ లో నో ఎంట్రీ, ఇంకా హోటల్స్ లో సపరేట్ టంబ్లర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రియాలిటీని మనం ఇగ్నోర్ చేయలేము. కేవలం 2014లో 744 మంది దళితులు చంపబడ్డారు. 2022లో దేశం మొత్తంలో 57,582 అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. అంటే దళితుల పైన రోజుకి 150 కంటే ఎక్కువ అటాక్స్ జరిగాయని అర్థం. ఇంకా 2022 ఆంధ్రప్రదేశ్లో 49 వేర్వేరు సంఘటనల్లో 50 మంది వరకు ఎస్సీ కులానికి చెందిన వారు హత్యకి గురయ్యారు. మరి ఇంత క్రూరమైన నిజాలు ఉన్న సమాజాన్ని మనం ఎలా డెమోక్రసీ అని గర్వంగా పిలవగలుగుతాం? అయితే ఈ వీడియోలో మనం అసలు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఎలా స్టార్ట్ అయింది, వర్ణ సిస్టమ్ ఎలా రిజిడ్ అయ్యి జాతి సిస్టమ్ గా మారింది, బ్రిటిషర్స్ ఎలా ఫార్మల్ గా రికార్డ్ చేసి పర్మనెంట్ గా మార్చారు, ఇంకా అంబేద్కర్ గారు ఎలా సిస్టమ్ ని అపోజ్ చేశారు అనేది డీటెయిల్ గా డీకోడ్ చేద్దాం. వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్ ఇన్. ఎప్పుడో పెదరాయుడు సినిమా కాలంలో చూసిన కుల కట్టుబాట్లు ఇంకానా? శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతున్నా ఇంకా కుల వివక్ష రూపుమాసిపోలేదు. నెల్లూరు జిల్లా తీపనూరులో కుల వివక్ష రాజుకుంది. అగ్రవర్ణాలు పెత్తనం చెలాయించడంతో పాటుగా దాడులు చేస్తుండటంతో దళిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. మీరు దళితులు, మీరు వెనకబడినటువంటి వారు, మీరు షెడ్యూల్ కాస్ట్ వారు, రాజకీయాలు మాకుంటాయి, మాకు పదవులు, మీకెందుకు పిచ్చమండా కొడుకులాగా కొట్లాట? ఇండియాలో క్యాస్ట్ సిస్టమ్ రూట్స్ వేదిక్ పీరియడ్ లోనే స్టార్ట్ అయ్యాయి. ఋగ్వేదాలో ఉన్న పురుష సూక్త ప్రకారం సమాజాన్ని 4 వర్ణాలుగా డివైడ్ చేశారు. పురుష అనేది బాడీ అయితే బాడీ నుండి 4 వర్ణాలు పుట్టాయని చెప్పారు. ఈ 4 వర్ణాల్లో మొదటిది బ్రాహ్మిన్స్, అంటే హెడ్ ఆఫ్ ది వర్ణ. వీళ్ళు నాలెడ్జ్ మరియు రిచువల్ స్పెషలిస్ట్. రెండవది క్షత్రియాస్, అంటే ఆర్మ్స్, ప్రొటెక్షన్ మరియు లీడర్షిప్ స్పెషలిస్ట్. మూడవది వైశ్యాస్, అంటే థైస్, ఎకనామీ మరియు ట్రేడ్ స్పెషలిస్ట్. నాలుగవది శుద్రాస్, అంటే ఫీట్, సర్వీస్ మరియు సపోర్ట్ కోసం. ఇనిషియల్ గా ఇది ఒక వర్క్ బేస్డ్ క్లాసిఫికేషన్ లాగా డివైడ్ చేశారు. షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే అప్పుడు బర్త్ బేస్డ్ క్యాస్ట్ సిస్టమ్ లేదు. మనిషి స్కిల్స్ మరియు కేపబిలిటీ బట్టి ఆక్యుపేషన్ చేంజ్ చేయొచ్చు. కానీ టైం పాస్ అవుతున్న కొద్దీ వర్ణ సిస్టమ్ మెల్లగా దృఢంగా మారుతూ వచ్చింది. ధర్మశాస్త్రాలు ఇంకా మనుస్మృతి లాంటి టెక్స్ట్ వర్ణ సిస్టమ్ కి ఒక క్లారిటీ ఇచ్చాయి. బ్రాహ్మణులు అత్యంత పైన, ఇంకా శూద్రాస్ అత్యంత కింద ఉండాలని ఒక హెరార్చీని తయారు చేశాయి. ఇలా ఒక సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ అన్టచబిలిటీకి ఫౌండేషన్ స్టార్ట్ అయింది. ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి బ్రాహ్మిన్స్ ని సాక్రెడ్ గా, శుద్రాస్ ని ఇంప్యూర్ గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత ఇండియాలో జాతి సిస్టమ్ డెవలప్ అయింది. జాతి అంటే ఒక లోకలైజ్డ్ కమ్యూనిటీ గ్రూప్. ఇది ఆక్యుపేషన్ బట్టి ఫామ్ అయింది. ఎగ్జాంపుల్ పాటర్స్, కార్పెంటర్స్, వీవర్స్, ఫార్మర్స్, బార్బర్స్, ప్రీస్ట్. ప్రతి ప్రొఫెషన్ కి ఒక జాతి డెవలప్ అయింది. ఈ జాతి గ్రూప్స్ హెరిడేటరీ అయ్యి ఫ్యామిలీస్ జనరేషన్ తో కంటిన్యూ అయ్యాయి. అలా ఇండియాలో థౌజండ్స్ ఆఫ్ జాతీస్ క్రియేట్ అయ్యి ప్రతి రీజియన్ లో యూనిక్ గా డెవలప్ అయ్యాయి. ఇలా వర్ణ మరియు జాతి కలిసి ప్రెసెంట్ డే క్యాస్ట్ సిస్టమ్ కి పునాది పెట్టాయి. ఈ క్యాస్ట్ సిస్టమ్ నిజానికి సమాన శ్రమ విభజన అని స్టార్ట్ అయినా కాలం మారుతున్న కొద్దీ హెరార్చియల్ బర్త్ బేస్డ్ సిస్టమ్ గా మారింది. హై క్యాస్ట్ కి పవర్, లో క్యాస్ట్ కి ఆపరేషన్ మిగిలింది. ముందు ఆక్యుపేషన్ బేస్ తో స్టార్ట్ చేసిన క్యాస్ట్ సిస్టమ్ మెల్లగా అన్టచబిలిటీ, డిస్క్రిమినేషన్ కి దారి తీసింది. ఇది ఇప్పుడు కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తుంది. బ్రిటిషర్స్ ఇండియాకి రాకముందు కూడా క్యాస్ట్ సిస్టమ్ ఒక ఫ్లూయిడ్ స్ట్రక్చర్ లాగా ఉండేది. ఇలాంటి సామాజిక విభజనని బ్రిటిష్ వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేక వాళ్ళ పాలన సులభం చేయడానికి జాతి వ్యవస్థని లెక్కల్లో నమోదు చేయడం ప్రారంభించారు. 1871లో ఫస్ట్ ఆల్ ఇండియా సెన్సెక్స్ సర్వే కండక్ట్ చేశారు.
అప్పటి నుండి ప్రతి సెన్సెక్స్ లో పీపుల్ ని క్యాస్ట్ బట్టి క్లాసిఫై చేయడం స్టార్ట్ చేశారు. బ్రిటిషర్స్ కి డివైడ్ అండ్ రూల్ పాలసీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు క్యాస్ట్ డిఫరెన్స్ ని పొలిటికల్ టూల్ గా వాడుకొని కమ్యూనిటీస్ ని సపరేట్ చేశారు. షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్ అని కేటగిరీస్ క్రియేట్ చేసి గ్రూప్స్ కి సపరేట్ ఐడెంటిటీ ఇచ్చారు. ఈ విభజన వల్ల సొసైటీలో యునైటీ కాకుండా హేట్రేడ్ స్టార్ట్ అయింది. వాళ్ళు కొన్ని కమ్యూనిటీస్ ని మార్షల్ రేసెస్ అని, మరికొన్నిటిని నాన్ మార్షల్ రేస్ అని ట్యాగ్ ఇచ్చి కొన్ని క్యాస్ట్ ని వ్యవసాయం కోసం ఎంకరేజ్ చేశారు. ఇంకొన్ని క్యాస్ట్ ని పరిపాలన పనుల కోసం ప్రిఫర్ చేశారు. ఇలా కుల వ్యవస్థని రాష్ట్ర యంత్రాంగంలో ఏకం చేశారు. ఇలా బ్రిటిష్ కాలంలో కూడా కుల వివక్షలో కొత్త మార్పుల వల్ల దళితుల పైన చాలా దారుణాలకు దారితీసింది. ఒకవేళ బ్రిటిషర్స్ ని వ్యతిరేకిస్తే వాళ్ళని చంపేసేవారు. ఈ దారుణాలని ప్రశ్నిస్తూ బ్రిటిషర్స్ ని అపోజ్ చేస్తూ దళితుల కోసం వాయిస్ రేస్ చేసి సమాజంలో రియల్ చేంజ్ తీసుకొచ్చిన లీడరే మన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు 1891 మహారాష్ట్రలో ఒక దళిత్ ఫ్యామిలీలో పుట్టారు. అప్పటి సొసైటీలో దళిత్ అంటే అన్టచబుల్ అని ట్రీట్ చేసేవారు. అంబేద్కర్ గారు చైల్డ్హుడ్ లోనే సివియర్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశారు. టీచర్స్ బెంచ్ లో కూర్చోవడానికి ఎలో చేయలేదు. వాటర్ ట్యాప్స్ టచ్ చేయకుండా తన చేతిలో ఎత్తు నుండి నీళ్లు పోసేవారు. ఈ అనుభవాలన్నీ అంబేద్కర్ మైండ్ లో కుల వివక్షని వ్యతిరేకించాలి అని ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ క్రియేట్ చేశాయి. ఈ సిస్టమ్ చేంజ్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ తోనే మార్పు వస్తుందని నమ్మారు. ఎన్ని అవమానాలు ఎదురైనా అంబేద్కర్ గారు చదువు ఆపకుండా కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో లా అండ్ పొలిటికల్ సైన్స్ కంప్లీట్ చేశారు. అంబేద్కర్ గారు వరల్డ్ లో ఈక్వాలిటీ, లిబర్టీ, డెమోక్రసీ ఎలా ప్రాక్టీస్ చేస్తారో చూశారు. ఇండియాకి తిరిగి వచ్చాక దళిత్ అప్లిఫ్ట్మెంట్ కోసం చాలా స్ట్రాంగ్ మూమెంట్స్ లీడ్ చేశారు. లైక్ మహత్ సత్యాగ్రహ 1927. దళితులు కూడా పబ్లిక్ ట్యాంక్ వాటర్ వాడుకోవచ్చు అని ఫైట్ చేశారు. టెంపుల్ ఎంట్రీ మూమెంట్, దళితులు టెంపుల్స్ లో ఎంట్రీకి రైట్ కావాలి అని డిమాండ్ చేశారు. ఈ స్ట్రగుల్స్ తో సొసైటీలో అవేర్నెస్ స్ప్రెడ్ అయ్యి దళిత్ కమ్యూనిటీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం యునైట్ అవ్వడం స్టార్ట్ చేశారు. 1932లో బ్రిటిషర్స్ సపరేట్ ఎలక్టోరేట్స్ ఫర్ దళిత్స్ అనౌన్స్ చేసినప్పుడు అంబేద్కర్ గారు కూడా సపోర్ట్ చేశారు. కానీ గాంధీ తాత మాత్రం హిందూ సొసైటీ యూనిటీ బ్రేక్ అవుతుందని ఫాస్టింగ్ స్టార్ట్ చేశారు. దానివల్ల సపరేట్ ఎలక్టోరేట్స్ క్యాన్సల్ అయ్యి షెడ్యూల్ క్యాస్ట్ కి రిజర్వ్ సీట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అప్పటి నుండి దళితులకు పాలిటిక్స్ లో కూడా రికగ్నిషన్ వచ్చింది. ఇండిపెండెన్స్ తర్వాత అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ గా అపాయింట్ చేశారు. కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ లో ఫండమెంటల్ రైట్స్, ఈక్వాలిటీ అండ్ సోషల్ జస్టిస్ కాన్సెప్ట్స్ ఇంక్లూడ్ చేశారు. ఆర్టికల్ 14 to 18 ప్రకారం ఈక్వాలిటీ బిఫోర్ లా, అన్టచబిలిటీ అబాలిషన్, క్యాస్ట్ బేస్డ్ డిస్క్రిమినేషన్ బ్యాన్ చేశారు. ఆర్టికల్ 17 ప్రకారం అన్టచబిలిటీని కంప్లీట్ గా ఇల్లీగల్ గా డిక్లేర్ చేశారు. ఎన్నో ఏళ్ల నుండి వస్తున్న కుల వివక్షాన్ని పూర్తిగా తప్పించడానికి అంబేద్కర్ గారు చాలా కష్టపడ్డారు. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఫేస్ చేయొద్దని అనుకున్నారు. ఇలా స్వేచ్ఛ, సమానత్వం మరియు గౌరవం ప్రతి ఒక్కరికి దక్కాలని కాన్స్టిట్యూషన్ ని డిజైన్ చేశారు. మరి ఇన్ని చట్టపరమైన రక్షణలు ఇంకా రిజర్వేషన్లు ఉన్నా కూడా గ్రౌండ్ రియాలిటీలో మాత్రం కుల వివక్ష ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. గ్రామాల్లో దళితులకు ప్రత్యేక నివాసాలు, ఆలయ ప్రవేశ ఆంక్షలు, కులాంతర వివాహాలు లాంటి సమస్యలు చాలా కామన్ గా జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం ఎస్సీ ఇంకా ఎస్టీస్ మీద అట్రాసిటీ కేసెస్ ఇప్పటికీ రికార్డ్ అవుతున్నాయి. అంబేద్కర్ గారు చెప్పినట్టు క్యాస్ట్ ఈస్ నాట్ జస్ట్ డివిజన్ ఆఫ్ లేబర్, ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ లేబరర్స్. అంటే కుల నిర్మూలన కోసం విద్య మరియు అవగాహన తప్పనిసరి అని చెప్పారు. అండ్ దానికోసం ఫ్యూచర్ లో సొల్యూషన్స్ ఇలా ఉండాలి. అందులో నంబర్ 1 ఎడ్యుకేషన్. కుల పక్షపాతాన్ని చెరిపేయడానికి స్కూల్స్ నుండి సమానత్వ విలువలు నేర్పించాలి. నంబర్ 2 ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. గవర్నమెంట్ కులాంతర వివాహాల కోసం పథకాలు స్ట్రెంథెన్ చేయాలి అండ్ ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేయాలి. నంబర్ 3 ఎకనామిక్ ఎంపవర్మెంట్. ల్యాండ్ రిఫార్మ్స్, ఫైనాన్షియల్ యాక్సెస్ ఇంకా జాబ్స్ లో సమాన అవకాశాలు కల్పించాలి. నంబర్ 4 స్ట్రిక్ట్ లాస్. అట్రాసిటీ యాక్ట్స్ లాంటి చట్టాలను స్ట్రాంగ్ గా ఇంప్లిమెంట్ చేయాలి. నంబర్ 5 మైండ్ సెట్. యూత్ క్యాస్ట్ ప్రైడ్ గ్రూప్స్ వదిలేసి హ్యూమన్ ఐడెంటిటీ అండ్ ఇండియన్ ఐడెంటిటీని ఫార్వర్డ్ చేయాలి. ఇలా ఈ 5 సొల్యూషన్స్ ని కనుక ఇంప్లిమెంట్ చేస్తే మన ఫ్యూచర్ జనరేషన్స్ వరకు ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే వర్డే ఉండదు. నా ఒపీనియన్ లో ఇండియా మోడర్న్ సూపర్ పవర్ గా మారాలి అంటే క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే షాడో నుండి ఫ్రీ అవ్వాలి. లాస్ అండ్ పాలసీస్ చాలా ఉన్నాయి, కానీ మెయిన్ సొల్యూషన్ మన మైండ్ సెట్ లోనే ఉంది. మరి ఈ టాపిక్ పైన మీ ఒపీనియన్స్ ఏంటి? కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.